కొద్దీ నువ్వు దొరికావురా అన్నారు వాళ్ళు. అదేమిటి మీ కర్మకి నేను దొరకడం ఏమిటి అన్నాడు. ఈ రాక్షసుడికి అలవాటు ఉంది, వాడి నోట్లో ఏదైనా ఓ చిన్న ద్రాక్ష పండు వేసుకున్నంత ఆహారం పడిన తృప్తి కలగాలంటే కనీసం 100 మానవులు ఉండాలి. 100 కలిపి తింటే వాడికి ఒక చిన్న కవడం నోట్లో పడేసుకున్నట్టు ఉంటుంది. 100 అవ్వలేదని వాడు ఇన్నాళ్ళ నుంచి మమ్మల్ని చంపట్లేదు అట్టెపెట్టి ఉంచాడు. 99 అయ్యాం పర్వాలేదు అనుకుంటున్నా, నువ్వు దొరికావు కాబట్టి అయిపోయింది మా ఆయుర్దాయం అన్నాడు. అప్పుడు నత్తీరుడు చూసి, అయ్యో కైలాసం చూద్దామని నేను బయలుదేరడం ఏమిటి, తిన్నగా నేను బయలుదేరి వస్తుంటే ఈ బ్రహ్మరాక్షసుడు పట్టుకోవడం ఏమిటని సుబ్రహ్మణ్యుణ్ణి ప్రార్థన చేశాడు. మహానుభావ, దేవసేనాధిపతివి, నీ యొక్క అనుగ్రహం కలిగినదా 1,00,00,000 మంది రాక్షసుల్ని మట్టు పెడతావు, ఒక్క బ్రహ్మరాక్షసుణ్ణి చంపి మమ్మల్ని కాపాడడం నీకు పెద్ద లెక్క అని అడిగాడు. అడిగిన ఉత్తర క్షణంలో బ్రహ్మరాక్షసుణ్ణి, సుబ్రహ్మణ్యుని యొక్క గొప్పతనం ఏమిటంటే పెద్ద వెలుగుల ముద్దలా కనపడతాడు, ఎప్పుడు కనపడ్డా. అందుకే ప్రాణోత్క్రమణ సమయంలోనూ కూడా వెలుగులాగే కనపడతాడు. సుబ్రహ్మణ్య భుజంగంలోనే శంకర భగవత్పాదులు ఆయన యొక్క వెలుగుల ముద్ద ఎలా ఉంటుందో వర్ణిస్తారు. కాబట్టి ఆ వెలుతురు రూపంలో వచ్చి అక్కడ ఉన్న రాక్షసుణ్ణి సంహరించాడు. సంహరించగానే ఈ నత్తీరుడు ఆయన కాళ్ళ మీద పడి స్తోత్రం చేశాడు. చేస్తే ఆయన అన్నాడు, ఎందుకురా నీకు కుష్ఠవ్యాధి వచ్చింది, కాళ్ళు ఊడిపోయాయి, చేతులు ఊడిపోయాయి, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు ఏ దేశవాసివి అన్నాడు. శ్రీకాళహస్తిలో ఉంటానండి, మీ నాన్నగారు చెప్పించారు ఇలా వచ్చానన్నాడు. ఏమని చెప్పించారని అడిగాడు. కైలాస పర్వతాన్ని చూడమన్నారండి అందుకు వచ్చానన్నాడు. నీకు అంతే అర్థమైందిరా మా నాన్నగారంటే, కుష్ఠరోగం వచ్చిన వాడిని కైలాస పర్వతం చూడమంటారా మా నాన్నగారు? కుష్ఠరోగం వచ్చిన వాడు ఎలా నడిచి పెడతాడు? అంత కఠినుడు కాడురా మా తండ్రి. కైలాసంబనే కాని ఉత్తర దిశా కైలాసముంచు అంచాడడు ఆ కాలగ్రీవుడు. కైలాసము అన్నాడు కానీ ఉత్తర దిక్కున ఉన్న కైలాస పర్వతాన్ని చూడమని మా నాన్నగారు చెప్పలేదు. దక్షిణ కైలాసముం చూచినం చాలునం కుష్టము మారునంచు మదిలో చర్చించి ఆ పర్వతం బాలోకింపగా ఆశ్రమంబకు ఉపాయంబాత్మ చింతించుచున్ అన్నారు. ఒరే మా నాన్నగారు కైలాసం చూడమంటే దాని అర్థం ఏమిటో తెలుసా? రాజ్యసభలోంచి బయటికి వెళ్ళి కాళహస్తి దేవాలయం ముందు నించుని దక్షిణ కైలాసం కనుక కాళహస్తి దేవాలయం యొక్క శిఖరం చూడరా అని చెప్పారు. అది మానేసి ఉత్తర దిక్కుకు ప్రయాణం మొదలెట్టావు. మా నాన్నగారు అంత కఠినుడిలా కనపడుతున్నాడరా నీకు? మహానుభావుడు ఆయన ఇటువంటి మాటలు చెప్పడరా, నీకు అర్థం కాలేదన్నాడు. అక్కర్లేని ప్రయాణం చేసి ఇంత దూరం వచ్చేసానండి, మళ్ళీ డౌన్ జర్నీ ఎలా, మళ్ళీ ఇంత దూరం శ్రీకాళహస్తి ఎలా పెడతాను ఈడ్చుకుంటూ కాళ్ళు, కుష్ఠరోగం వచ్చేసింది అన్నాడు. మహాదయాళువు సుబ్రహ్మణ్యుడు. అక్కడ ఒక సరోవరాన్ని చూపించి నీ కుష్ఠరోగం మానిపోవాలని సంకల్పం చేసి అందులో స్నానం చెయ్యి అన్నాడు. వెంటనే అందులో స్నానం చేశాడు. స్నానం చెయ్యగానే శ్రీకాళహస్తిలో ఉన్నాడు. శ్రీకాళహస్తిలో ఉండి శ్రీకాళహస్తి శిఖర దర్శనం చేయగానే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు పరమశివుడు మీద స్తోత్రం చేశాడు. అందుకే ఇప్పటికీ మీరు శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెడితే కొన్ని నియమాలు ఉంటాయి.